రోజులైతే సమయం ఉందని ఇంకా పక్వానికి వచ్చేసింది ఈనేస్తుందండి. ఓకేనా, చూపించండి. ఇంకో 2-3 రోజులు 4 రొమ్ములు చూడండి. 4 రొమ్ములు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఆ 4 రొమ్ములు కూడా ఎడం చూసారా, అలా ఎడం ఉన్నట్లయితే ఎక్కువగా మిల్క్ ఇస్తుందండి. ఆ ఎడం ఉండాలండి ఎప్పుడు కూడా. మన గేదెలు సెలెక్ట్ చేసుకునేది ఎవరైనా సరే అది చూసుకోవాలండి. అది చూసుకుని చేసుకుంటే మంచి మలుగుందా, నడుము ఉందా, గైద. అందరికీ నమస్కారం అండి. నా పేరు డిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ అండి. మా డైరీ ఫామ్ లో ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా జాతి, బన్నీ జాతి గేదెలు అయితే అన్ని కూడా హెవీ సైజు గల గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. అన్ని కూడా నిండు సూళ్ళు ఉన్నాయండి. పాడి గేదెలు అయితే 2 గేదెల వరకు పాడి గేదెలు ఉన్నాయి. మిగతా గేదెలన్నీ కూడా సూడి గేదెలు ఉన్నాయండి. మొత్తం ప్రజెంట్ అయితే మన డైరీ ఫామ్ లో 15 గేదెల వరకు ఉన్నాయి. 15 ఉన్నాయి. 2 అయితే పాడి గేదెలు ఉన్నాయి. 13 కూడా సూడి గేదెలు ఉన్నాయి. అన్ని కూడా ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా జాతి, బన్నీ జాతి గేదెలు అయితే ఇప్పుడైతే రెడీగా ఉన్నాయండి. మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి 10 నుంచి స్టార్ట్ అయ్యి 16 లీటర్ల వరకు అవుతున్నాయండి రోజు మొత్తం మీద. అంటే పూటకి 5, 6, 7, 8 అలా ఉన్నాయండి. రేట్ల విషయానికి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయండి? రేట్ల విషయానికి వస్తే 1,00,000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 1,50,000 వరకు ధరలు అయితే ఉన్నాయండి. ఓకేనా, అలా దీని గురించి చెప్పండి. ఇది ఎన్నో లాక్టేషన్ ఏంటి? సెకండ్ లాక్టేషన్ అండి. ముర్రా జాతి గేదండి ఇది. సెకండ్ లాక్టేషన్ చూచండి. దీన్ని అట్ర గట్ట ఇంకా చూడండి. మంచి హెవీ సైజ్ గల గేదండి. అది ఈ లూజ్ తొక్క చూడండి. ఇంకా అట్ర కూడా ఇంకా బాగా చేస్తుందండి. ఇంకా వారం రోజులు అయితే సమయం ఉందండి దీనికి. ఇంకా వారం రోజులు. మంచి హెవీ క్వాలిటీ అండి. మంచి క్వాలిటీ కలిగే బఫేలో అండి. ఇది ఎన్ని పాలు అవుతుందన్నా మనకి? ఇది పూటకి 8-16 లీటర్లు అవుతుందండి. 8-16 లీటర్లు అవుతుంది. రేట్ విషయానికి వస్తే మాత్రం పడుతుందన్న మనకి? రేట్ విషయానికి వస్తే రేట్లు అయితే ఏది కూడా మేము చెప్పిన రేటు ఫిక్స్డ్ ఉంటుందండి. 1,50,000 వరకు అయితే ధర అయితే ఉంటుందండి. ఓకే, మాట్లాడుకోవచ్చు అండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదని మాట్లాడుకోవచ్చు అన్న. దీని గురించి చెప్పండి అన్న. నెక్స్ట్ రెండో దాని గురించి. ఇది కూడా ముర్రా జాతి గేదేనండి. ముర్రా అండి. మంచి సైజ్ అండి. చూడండి. నేను మలుగు కూడా చూపించండి. ఇది కూడా ఒక 1 వీక్ అయితే సమయం అయితే ఉంటుందండి వేయడానికి. నేను అట్ర చూపించండి. ఇంకా అట్ర చేయాలండి. ఒక వారం రోజులు ఉంటుందండి. ఇది కూడా 18 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. పూటకి 9 అవుద్దండి. మంచి హెవీ క్వాలిటీ అండి. పూటకి 9 లీటర్లు అవుతుంది. 2 ఈతలు ఉందండి. ప్రజెంట్ 2 ఈతలు ఉందండి. మంచి క్వాలిటీ గల వెపర్స్ అయితే మన దగ్గర 365 రోజులు కూడా అమ్మకానికి ఉంటాయండి. దాని గురించి చెప్పండి. ఏంటంటే ఇది కొంచెం బాగా పక్కగా ఉంది. కాకపోతే ఇది కొంచెం మేప్ లాస్ లో ఉందండి. మేపు లాస్ లో ఉంది. ఇది వచ్చేసి 3వ ఈత అండి. ఇది మేప్ లాస్ లో ఉందండి. అతనికి అప్పచెప్పాను దీన్ని. ఈ సూడు మీద 3 నెలల సూడు మీద అప్పచెప్పాను. సరిగా మేపలేదు. మేప్ లాస్ లో ఉందా చూపించండి. దీన్ని అట్ర గట్టని. ఇది ముందేదైతే 9 లీటర్లు మిండిందండి. 18 లీటర్లు ఉంది. మంచి ఆర్డర్ అండి. ఇంకా ఇది లూజ్ దా కొంచెం ఇదంతా ఆర్డర్ చేసుకుంటూ రావాలి. దీని సమయానికి కదా చేస్తాను. ఇంకెన్ని రోజులు పడుతుందా డెలివరీ అవడానికి? ఈ డెలివరీ అవడానికి కూడా ఇంకో 1 వీక్ పడుతుంది. 1 వీక్ పడుతుంది. చూసుకోవచ్చండి. సైజ్ కూడా హెవీ సైజ్ అండి. కాకపోతే కొంచెం తిండి సరిగా లేకపోవడం వల్ల, పెట్టకపోవడం వల్ల ఇలా ఉందని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరుగుతుంది. బ్రీడ్ డెవలప్ చేసుకున్న వాళ్ళు బాగుంటుంది అనేది. బ్రీడ్ డెవలప్ చేసుకున్న బాగుంటుంది. హర్యానా జాతి గేదండి. హర్యానా నుంచి తీసుకొచ్చామండి ఈ గేదె అయితే. ముందేదో వేరే రైతుకి ఇచ్చామండి. తన తర్వాత మళ్ళీ ఇది ఒట్టిపోయిన తర్వాత మనకి తోలు పెట్టడం అయితే జరిగింది. మళ్ళీ వేరే ఆయనకి ఇచ్చి దీన్ని పంపించి దీన్ని మేపించడం అయితే జరిగింది. ఇది ఎలా తయారు చేసేస్తాను. ఓకే అండి, చూసుకోవచ్చండి. సైజ్ కూడా హెవీ సైజ్. ఎలా ఉందండి. ఫామ్ లో పెద్ద సైజ్ అండి ఇది. అయితే బ్రీడ్ డెవలప్ చేసుకునే వారు ఎవరైనా సరే కానీ ఇలాంటి గేదెలు తీసుకుని బ్రీడ్ మనకు బుల్ పుట్టినా సరే, లేదంటే పాలు కూడా అట్ట చూసుకోండి. పాలు కూడా 4 రొమ్ములు కూడా ఎడం చూసుకోండి. 4 రొమ్ములు కూడా సమాంతరం ఉంటాయి. చూసుకోండి. పాలనరాలు ఎవరైనా సరే పాలనరాలు కూడా చూసుకోవాలండి. గేదెలు కొనుగోలు చేసుకుంటే రైతు ఎవరైనా సరే ఈ పాలనర ఉండాలండి. ఈ పాలనరం చూసుకోవాలండి. తర్వాత పొదుగు మీద కూడా చిన్న నరాలు ఉంటాయి చూడండి, దారిలాగా. అవి కూడా ఉన్నట్లయితే హెవీ మిల్క్ ఇస్తాయండి ఇటువంటి గేదెలు. అంటే ఇది జాతి డెవలప్ చేసుకోవడానికైతే బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు ఇంటే 3వ ఈత అండి. ఇది 3వ ఈత అండి. ఓకే, దీని గురించి చెప్పండి. ఇది కూడా ముర్రా జాతి గేదండి. హెవీ సైజు కలిగేదండి. చూడండి. డెలివరీ అయిందన్న? ఇది డెలివరీ అవ్వలేదండి. ఇది ఇంకా 3-4 రోజులు అయితే సమయం ఉందని ఇంకా పక్వానికి వచ్చేసింది ఈనేస్తుందండి. ఓకేనా, చూపించండి. ఇంకో 2-3 రోజులు. 4 రొమ్ములు చూడండి. 4 రొమ్ములు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఆ 4 రొమ్ములు కూడా ఎడం చూసారా, అలా ఎడం ఉన్నట్లయితే ఎక్కువగా మిల్క్ ఇస్తుందండి. ఆ ఎడం ఉండాలండి ఎప్పుడు కూడా. మన గేదెలు సెలెక్ట్ చేసుకునేది ఎవరైనా సరే అది చూసుకోవాలండి. అది చూసుకుని చేసుకుంటే మంచి మలుగుందా, నడుము ఉందా, గైద సైజు బాగుందా లేదో ఇవి కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు అనుకున్నట్లుగా పాలు అయితే పిండుతాయి. ఓకే, దీని గురించి చెప్పండి అన్న. ఇది ముర్రా జాతి గేదేనండి. ఇది పాడి గేదండి. ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ? 3 days అవుతుందండి డెలివరీ అయ్యి. 3 days అవుతుంది. ఇది
వచ్చేసి పూటకి 8 లీటర్లు అవుతుందండి. పూటకి 8 అవుతుంది. పూటకి 8 అవుతుంది, 16 లీటర్లు అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ జుల్లిపాల మీద ఉందండి, 6 అవుతుంది. 6 అవుతుంది. 6 అవుతుందండి. ఇది దూడ ఏం పెట్టిందన్న? ఇదోటి పేదోడు అండి, పేదోడు పెట్టి. ఆడదోడ పెట్టిందండి. ఓకే, అంటే పేదోడు అంటే ఏంటని కొంతమంది అడుగుతున్నారండి. ఆడదోడ అండి, ఆడదోడ. ఆడదోడు పేదోడు అంటారు. అంటే మన సైడ్ పెయ్య అని చెప్పేసి అంటామండి, ఇక్కడ ఓకే. గోదావరి జిల్లాల సైడ్. తీసుకొచ్చండి అన్ని కూడా టాప్ క్వాలిటీ గేదెలు అయితే అన్నాల ఫామ్ లో సేల్ కి అయితే ఉన్నాయండి. అన్న నెంబర్ అయితే స్క్రీన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే కనుక డైరెక్ట్ గా నేరుగా వచ్చి మీరైతే కొనుగోలు చేయొచ్చండి. అలా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మన ఫామ్ లో కొన్నా మరి గేదెలకి ట్రాన్స్పోర్ట్ ఎలా అన్నా మీరు వెహికల్ అరేంజ్ చేస్తారా లేకపోతే వాళ్ళకి? ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మన డైరీ ఫామ్ లోనే ఒక 5-6 గేదెలు కొనుక్కున్న రైతులకి అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 2 లేదా 3 కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకుని వెహికల్ అయితే పంపించడం జరుగుతుంది. డీజిల్ నిమిత్తం తీసుకుంటున్నామండి. డీజిల్ నిమిత్తం అంటే ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే ఒక 7-8 వేలు అలా అవుతుందండి. ఈ విజయవాడ అంటే గేదెలు పెట్టండి, ఎన్ని గేదెలు, 4 గేదెల, 3 గేదెల, 2 గేదెల, 1 గేదె అంటే గేదెలు బట్టి ఉంటదండి. ఓకేనా, ఆ డీజిల్ నిమిత్తం తీసుకుని అదే దూరాన్ని బట్టి కూడా ఉంటది. ఓకేనా. ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వెహికల్ కూడా మేమే అరేంజ్ చేస్తాం అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. అన్న నెంబర్ అయితే స్క్రీన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు.